వెల్కమ్ బ్యాక్. ఈ రోజు మనం ఒక అద్భుతమైన షార్ట్ ఫిల్మ్ అయితే చూడబోతున్నాం గైస్. చాలా ఫన్నీగా ఉండబోతుంది. దాంతో పాటు మీరు వీడియో చూడడానికి వచ్చినట్టయితే చూసి వెళ్ళిపోండి. అడ్డమైన లింకులు క్లిక్ చేయకండి. ఏం చెప్తున్నానో అర్థం చేసుకుని వీడియో మాత్రం చూసి లైక్ కొట్టి వెళ్ళిపోండి. లెట్స్ బిగిన్. బేస్డ్ ఆన్ హిడెన్ స్టోరీ అయితే బయటకి ఎందుకు పెట్టారు? హిడెన్ గానే వచ్చేస్తుంది. నో స్మోకింగ్ అండ్ నో డ్రింకింగ్. ఇప్పుడు చేస్తుంది అది. ఇలా తాకూడదని చెప్పడమే ఈ వీడియో. ఈ వీడియో సారాంశం. సారా అక్కడ కూడా సారా ఉంది. నువ్వు దాన్ని కూడా వదలవు అయ్యా. ఎంఎస్డి. థ్యాంక్ యూ ఫర్ మై ఎంఎస్ది చాలా ఫనీ రీజన్. చింటూ చిన్నురా పని చేస్తున్నట్టుంది. క్లాస్కి ఏం పోతాం రా రే నువ్వు పై సెక్యూరిటీ గౌతమ్ సార్ డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. డైరెక్టర్ గారు. డైరెక్టరా ఏ సినిమాకి రా? సినిమా డైరెక్టర్ కాదు సార్, మన కాలేజ్ డైరెక్టర్. డైరెక్టర్ మీకు రా. ఈజ్ మై ఫాదర్. ప్రేమతో పరు తీసి నాన్నకు ప్రేమ అంటావేట్రా? డైరెక్టర్ నీకురా డాడీ. డాడీ నీకు డాడీ అందరికి డాడీ అయితే డైరెక్టర్ అవుతాడు. గుడ్ మార్నింగ్ డాడ్. గుడ్ మార్నింగ్ డాడ్ అన్నాడే. గుడ్ మార్నింగ్ డాడ్. యో కూర్చో. నేను రా తామర పువ్వుని అలా గుర్తొచ్చాయి కదా. వెల్లుల్లిని రా. కంప్లైంట్స్ ఎక్కువ అవుతున్నాయి గౌతమ్. ఎవరిచ్చారు? ఎవ్వరు ఇవ్వలేదని అడుగురా. అనురా పాపంరా అమ్మాయి. అర్జున్ రెడ్డి వాయిస్ అంటాడు. తను నా కాళ్ళు పట్టుకోని రోజు నేను వెళ్ళి తనతో మాట్లాడతాను. నేను చెప్పేది విను గౌతమ్. చూడండి డాడ్, అను విషయంలో అందరూ నేను చెప్పిందే వినాలి. రండ్రా. అర్జెంట్ గా ఎరుపు గడి మొహం చూడాలి. చూస్తున్నాం కదా. ఎవర్రా అది? అను ఇక్కడికి వచ్చింది కంప్లైంట్ ఇవ్వడానికి. ఫస్ట్ ప్యారడైజ్. అంటే ఏంటి ఈడు వస్తే లేగల? వాళ్ళ డాడీది కదా స్కూల్, ఇడిది కాదు కదా. ఎందుకు లేపుతున్నారు? ఆడమ్మా చిన్న సెకలు కాదురా నీది. ఏంటి బటర్ఫ్లైస్? విజయ్ చూసినప్పుడు అమ్మాయి చూసినప్పుడు కూడా విజయ్ ఇంట్లో తలుపులేసండి. క్లాస్ లోకి వస్తే నిలబడాలని తెలీదా? నీకు స్పెషల్ గా ముద్దు పెట్టి చెప్పాలా? అంటే సార్ కావాలి సార్. ఎస్ సార్. ఈ అమ్మాయి బాగుందిరా. బీబీ తెప్పించు. అను ఏంటిదా? నీతో కొంచెం మాట్లాడాలి. కాలేజ్ బయట ఉంటా. ఇప్పుడు దాకా బాగానే కదా అదొట్టి చేసాడు. ఇదేంటి ఇప్పుడు కిరాణా కొట్లు సామాన్లు కట్టిన వాళ్ళే. అను ఇప్పుడు మాట్లాడాలి. కాలు పెట్టుతా వస్తారా? సార్ నాకు ఎగ్జామ్ ఉంది. ఓ ప్రీతి అంటది కదా ఈ రోజు. హైపర్ తొడమస్ ఏదో అంటది. కాదు, చేతుల మీద ఇలా గీసి మేము ఒకటి చేసాంలే. వేరేలే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్ని వేరే. అందరికి 200 మార్కులు వచ్చేలా నేను 100కి 200 వస్తాయి. వాళ్ళదే కదరా కాలేజ్. సార్ రా ప్లీజ్ సార్ వెళ్ళిపోండి సార్, నేను తర్వాత కలుస్తాను. సౌండ్ రాకూడదు. గౌతమ్ గో టు యువర్ క్లాస్. ఇప్పుడు నువ్వు వస్తున్నావు రావట్లేదా? గౌతమ్ ఏంటి బాబోయ్ బండి సౌండ్ వచ్చింది చూసావా? ఉందాడికి బండి. చూడు జయాల్, మాది 2 పక్కల లవ్ కాదు, ఒక పక్క లవ్. తను ఇంప్రెస్ అవ్వాలంటే గట్టిగా ఎక్స్ప్రెస్ చేయాలిగా. నేను లవ్ చేయ ఒక పక్క లవ్ 2 పక్కల లవ్ ఏంట్రా? అంతే లవ్ అనొచ్చు కదరా. డైరెక్టర్ కొడుకు ఇంగ్లీష్ రాదా అంటాడు. రాదా? ఇప్పుడు వెళ్ళిపోండి సార్ ప్లీజ్ సార్. అనో కీప్ క్వైట్. నీ అమ్మ నా కాలేజ్ లో నానుకే వేలెత్తు చూపిస్తావారా? టీ తాకెట్ చూసావు? నరాలు కట్ అయిపోతున్నాయి రా అలాంటి గూస్ బంప్ సీన్స్. అర్జున్ రెడ్డి చూసినప్పుడు కూడా ఎంత రాలేదు. 8 years బ్యాక్ ఇది చూసి అర్జున్ రెడ్డి తీశారు. ఆహా ఓకే. Now will speak properly. You listen carefully. మిడిల్ ఫింగర్ లైక్ దిస్. వాట్ ఇస్ అప్డేటెడ్? If you show our damn identifier like that, we will show our bloody middle finger like this. అది చెప్పింది డబ్బింగ్ లో. ఇంకోసారి చెప్పొచ్చు కదా. బాగా రాబోతే ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేసాను ఏదో చేయొచ్చు కదా. అమౌంట్ ఇస్తానన్నాడా వాళ్ళకి 20 అలాగ ఉండమని? నాకు చెప్పలేదు. నువ్వు వెళ్ళుంటావు కదా అందులో. తర్వాత సిగరెట్ కి 20 ఇస్తాను రా అక్కడ నించోండి. డైరెక్టర్ కొడుకు రా. వాట్ స్పీకింగ్ బ్రోకెన్ ఇంగ్లీష్. నిన్నే సార్ ప్లీజ్ సార్ మీరు వెళ్ళిపోండి సార్. అనో మళ్ళీ అను నేను అంటున్నాడు చూడండి. మళ్ళీ ఏం ఓరే బాబోయ్ ఎందుకురా? ప్రాక్టికల్ గా చెప్తాడు. ప్రాక్టికల్ గా చూపెట్టాలా? దీన్ని కూర్చోబెట్టచ్చు కదా. కాల్ పీక్నేట అమ్మాయి మీద ఉండిపోయింది వీడికి. ఏదో మానవతా దృక్పథంతో అందరూ ఎత్తి చూపించండి. చెప్పినట్టు చేయలేదు, నా గురించి తెలుసు కదా. ఎత్తి చూపిస్తాడు. సార్ భయపడ్డాడ్రా. ఎత్తి చూపించారా?
ఇదా ఎలాంటి వాళ్ళ వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడైపోతుంది. బీర్ బాటిల్ తో దొరికిపోయాడు అని చెప్పేసి ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇస్తే ఒక పెద్ద ఆయన కొట్టేశాడు ఒక ఎరిపప్ప. గవర్నమెంట్ స్కూల్ మీ ప్రతాపం మా ఓడి మీద చూపించాడు తమ్ము తిమ్మంటే ఇది కండలా పెంచాం మా వాడిని. ఒక్కొక్క చంపుతాడు సలార్లో. అరగుద్దే వేస్ట్. మిడిల్ ఫింగర్ అంటే ఇది కాదే, ఇది. గౌతమ్ బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. బిట్వీన్ రైట్ అండ్ రాంగ్. ఇప్పుడు ఏమైందిరా? కాలేజ్ నుంచి టీసీ ఇచ్చి తరిమేశారు అంతేగా? నీకంతే మాకింత నీకంతే నాకెంత మీ బాగుండు నీకు మాకు లేరు. నీకేట్రా కాలేజ్ అనేది అమ్మ దిగుతా అవసరం అయితే. ఆయన పాస్ అయిపోతే సరిపోతుంది కదా, అమ్మాయిడం ఎందుకురా ఈ టీసీ తీసుకెళ్ళి ఇంట్లో అడిగితే సమాధానం ఈ అన్నాడు చూసా. కాన్స్టిపేషన్ ప్రాబ్లం. మా తప్పు లేదు ఒక్క మాట చెప్పుండొచ్చు కదరా. జూనియర్ సమంతరా అంటాడు. నీతో ఉన్నందుకు మాకు బాగా జరిగింది. ఉండకండి, జస్ట్ ఫక్ ఆఫ్. అందరికీ fuck off. అరే ఆడే కదా ఇందాక అన్నాడు 100కి 200 వేపిస్తే ఆడికే దిక్కులేదు. ఏమైంది? రేయ్ పదరా. ఆ పిల్ల వెనకాల తిరిగి తిరిగి ఏదో ఒక రోజు పిచ్చోడే. ఆ పెన్ను వెనకాల తిరిగి తిరిగి నువ్వే విజయదేవరకొండ వాయిస్ వస్తుంది. ఆడు ప్రింటెడ్ చేసింది అదేరా. ఆ పెన్ను వెనకాల తిరిగి తిరిగి ఏంట్రా అది గాజుల సౌండ్ వచ్చింది అంటుంది గోడ. ఆయన ఏం నువ్వు అంత ఎరుపులో ఏంటి అక్కడి నుంచి వస్తే అక్కడ వరకు వెళ్తుందా? మరి వాళ్ళు దూదాడు. తెలుస్తుంది. ఏ ఈవిడెందుకు సర్దేస్తుంది రావు అంటే ఇద్దరికే పెళ్ళవద్దు లాస్ట్. ఆహా అదే ట్విస్ట్. నీ వల్ల నా కెరియర్ పోయింది, ఫ్రెండ్స్ పోయారు. అఫ్ కోర్స్ ఇవేవి నీకన్నా నాకు ఎక్కువ కాదు. అక్కడ కూడా వేసాడు చూసా బ్రో. నీలాగే పుట్టిలే నాకు టైం అవుతుంది, నేను వెళ్ళాలి. పో పో. దీన్ని అమ్మచ్చి సిగరెట్ బొక్క. గౌతమ్, అను అన్న ఈ రెండు పేర్లు ఒక్కటే అంత వరకు నీ వెంట పడుతూనే ఉంటా. ఐ విల్ ఫాలో యూ లైక్ యువర్ షాడో. బాబోయ్ నాకు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదు భయ్యా. వదిలేట్రా మళ్ళీ. నాకు ఇంగ్లీష్ రాదు బ్రో. వీళ్ళు సాంగ్ కూడా రాసారా? ఇప్పుడు చూడ మిక్సీలో తిరుగుతున్నట్టు ఇందాకో అలాగైతే మనమైనా రాసు. ఇప్పుడు ఎప్పుడు చివరికి వచ్చేది మార్చాడు బ్రో ఎలా దానికి. ఇప్పుడు గీసి చెప్తాడంటే నువ్వే ఫెయిల్ బ్రో. ఆడంటే టాప్ బ్రో. బుక్ మడత పెడుతుంది అమ్మ ఈడు ఎందుకు అలా పిచ్చకపోతున్నాడు. టాక్సిక్ గాడు. వాళ్ళందరూ బాగున్నారు కదా ఇంకా. రీమేక్ మూవీ కలరా రీమేక్ మూవీ నీవే కదరా స్టోరీ. డైరెక్టర్ అతను 7 years బ్యాక్ అంటే ఆ సాంగ్ బానే ఉంది. నాలోనే తలుపులు ఎందుకు తలుపులు ఉండాలి. పక్కా ఉండాలి. సేమ్ విజయ్ లా కనిపిస్తున్నారు కదా చూడు ఇప్పుడు సైడ్ నుంచి. నువ్వు దగ్గర ఈడ అన్నం ఎక్కడ ఆడ అన్నం ఎక్కడరా? ఈయన పొగిడితేనే ఇద్దరు అమ్మాయిలు నా పడతారు. ఇద్దరా నీకు ఎంతమంది కావాలి? రాసిస్తే తక్కడా ఇద్దరు వస్తారా? అన్న హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ ఇవ్వండి. అదే చేత ఆ ప్యాకెట్ సిగరెట్స్. అంటే ఇటు చెడిపోతున్నాడని దానికి తెలియాలి. ఏంటి డైరెక్ట్ గా ఇంటి దగ్గరకు వచ్చేసాడు? ఎవరు చూడలేదు కదా. ఏంటి షాప్ లో 100 మంది వస్తారు దానికి మాట్లాడడానికి రమ్మన్నావు, వచ్చి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఇలా బొమ్మలా నిల్చుంటే ఏంటి అర్థం? అంత బెదిరిస్తే ఏం మాట్లాడుతుంది రా అమ్మాయి? స్వీట్ గా ఒక ప్రపోజ్ చేయలేదు, ఏది sweet లేదు. అప్పటి నుంచి కుక్కలాగా అవుతున్నాడు. కొల్లిరిపోతేమో నుంచి. ఏదన్నా చెప్పాలా? ఫక్ ఆఫ్ ఎత్తుతుంది. అందరూ ఎత్తి చూపించండి. ఇప్పుడు నువ్వేట్రా ఫస్ట్ టైం. నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా. నన్ను వదిలేయండి సార్ అది. ప్లీజ్. మళ్ళీ సీరియస్. లైఫ్ లో గోల్ ఉంది. రే అను మారిపోయింది కదా. ఏమే నాను అంటే ఇందాక మేకప్ ఎక్కువ వేయడం వల్ల అలా కనిపించింది. ఇప్పుడు బడ్జెట్ అయిపోయినట్టుంది. హాఫ్ సినిమా లేదు, బడ్జెట్ అయిపోయింది. అర్థమైపోయింది. సీన్ లేదు బ్రో ఇంకా అబద్ధం. ఏయ్ దానికి దీన్ని చేసుకో అంటే చేస్తుంది ఆ అమ్మాయి పాపం. హ్యాపీగా వచ్చేస్తుంది. ఈజీ టు క్యారీ. అంటే ఏంటి నచ్చిన అమ్మాయి కాకుండా ఎవరు వస్తే వాళ్ళు చేసుకుంటాను. క్యారెక్టర్ అంత
కరెక్ట్ అయ్యా మనిషి కరెక్ట్ కరెక్ట్ కాదు దొరికిందిరా, ఛాన్స్ దొరికింది. ఒక్క రీజన్ చెప్పు ఎందుకు కుదరదు. ఓకే చెప్తాను సార్. చెప్పు. Reasons రాసింది. బొమ్మలు గీసుకుని చెప్తారు. నేను ఎవ్రీడే మార్నింగ్ 5 o'clock నిద్ర లేస్తాను. 5 to 8 స్టడీస్, 8 to 9 బాతింగ్ అండ్ బ్రేక్ఫాస్ట్. లవ్ కి టైం లేదంటదేమో ఇప్పుడు. అదే ఆ బాతింగ్ టైం వీటికి ఇచ్చే. ఇంతకు నుంచి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అదే చెప్తే సబ్స్క్రైబర్ కి 2000 ఇస్తాను రా. ఇద్దరికి 1000 నాకు ఇవ్వండి రా. మా ఇద్దరికి ఇవ్వచ్చు కదా. కార్తిక్ చెప్పింది నిజంగా నిజమైతే మా వాడు NS బైక్ కొన్నాడు, అది ఫ్రీగా ఇచ్చేస్తాం. తర్వాత 8 to 9 న్యూస్ చూస్తూ డిన్నర్. న్యూస్ చూస్తూ డిన్నర్ అండి. ఇలా చదివితేనే నా గోల్ ని నేను రీచ్ అవ్వగలను. న్యూస్ చూస్తే గోల్ రీచ్ అవుతారా? నాకు తెలియదురా. న్యూస్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంటది. అప్పుడు నేను డోరేమాన్ చూద్దామని రిమోట్ తీసుకుందాం అనుకుంటే మా డాడీ రిమోట్ ముందే అలా సౌజన్య క్లోజ్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్. ఈ లవ్ ఇలాంటి వాటికి నాకు టైం ఎక్కడ సార్? సెకండ్ సాటర్డే సండే ఏం పీకే పని ఉందంట. ఈ హాలిడేస్ టైంలో లవ్ చేయి చాలు. సెలవులు బట్టి ప్రేమించుకుంటారా? నువ్వు నన్ను ప్రతిరోజు లవ్ చేయాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు నెలకు 3-4 రోజులు లవ్. ఖాళీ ఉన్నప్పుడు, డబ్బులు ఉన్నప్పుడు. స్టడీస్ మాత్రమే కాదు, ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కూడా ఉంది. ఏంటది? చెప్పు. నాకు ఒక బావ ఉన్నాడు. నేను పుట్టగానే మా నాన్నగారు మా మావయ్యకి మాట ఇచ్చేశారు. అంకుల్ సన్. ఆ లవ్ చేయమన్నాడు కానీ పెళ్లి చేసుకోమనలేదు కదా. అదే కదా, అదే ఆడకండి. ఎక్కడి వరకు అడిగాడు అక్కడ వరకే చెప్పు. బాగుంటే గౌతమ్ ఏం తక్కువ. గౌతమ్ కేంద్ర విజయ్ ప్రోలో ఉన్నాడు కదా. ఈడు ప్రాబ్లం ఈడిదేరా. బాబోయ్ జస్ట్ షట్ అప్. షట్ అప్. తీసేలేదు. తీసేద్దామా? ఈ జోక్ కి నువ్వు బాగా చదివి కలెక్టర్ అవుతావో లేదా చిన్నపిల్లలు మూతి ముడ్డి కడికి ఆయా అవుతావో నీ ఇష్టం. ఇది ఎక్కడ కంపారిజన్ రా? అదే కదా, ఏదో దానికి దీనికి ఏం కంపారిజన్? డైలాగులు రాసినోడికి ఇవ్వచ్చు ఒకటి. పెద్దదవ్వాలి. అందరూ ఎత్తి చూపించండి. వింటున్నాను కదా అని కథలు చెప్తుంది దీని అమ్మ. ఏం చేయాలి? ఈ పాల్ ప్యాకెట్ తీసుకుందాన్ని వదలట్లేదు. అర్జున్ రెడ్డి షాట్. చేతులు సెగ్గట్లు వచ్చినట్టున్నాయి. నాకు తెలిసే నా మాటలు నువ్వు చెవులో కూడా వేసుకోవని. తప్పకుండా సార్, నేను వెళ్ళాలి. ఎక్కడికే నువ్వు పోయేది? నేను చెప్పింది గుర్తులేదు. ఇప్పుడు ఇలా బీపీ మారిపోతున్నారు చూడు వీళ్ళకి. ఇప్పుడు ఎప్పుడు ఇలా బీపీ వచ్చా ఉంటాడా? సార్ రొమాంటిక్ ఉంటే నీకే నవ్వుతూ సరదా సరదాగా ఉండాలి మనిషి అంటే. నేను అదే చెప్తున్నాను, మా భావన చేసుకోవడం తప్ప నాకు వేరే ఆప్షన్ లేదు. 1 year నుండి ఇదే చెప్తున్నావు. నీకు బోర్ కొట్టట్లేదా? మీరు 1 year నుండి లవ్ అని వెంట పడుతున్నారుగా, మీకు బోర్ కొట్టట్లేదా? నేను దీన్ని చూసి ప్రేమించట్లేదే, దీన్ని చూసి ప్రేమిస్తున్నా. కానీ నేను మిమ్మల్ని ప్రేమించట్లేదు సార్. వద్దు వద్దు వద్దు, ప్రేమించొద్దు. నాపై వడ్డీకి డబ్బులు ఇచ్చిన వాళ్ళ తిరుగుతున్నాడే. నాకు డబ్బులు ఇచ్చాయి చాలు. నాకు ఇంట్రెస్ట్ ఏమొద్దు, నాకు ఇచ్చిన డబ్బులు నాకు ఇచ్చాయి. నీతో ఊహించుకున్న 100 years ఫ్యూచర్ తో 100 years కొట్టిన సిగరెట్లకి 30 అక్కడ దిగాయి కదా. ఇప్పుడు నువ్వు ప్రేమించినా దాన్ని రిసీవ్ చేసుకునే స్పేస్ కూడా లేదా ఇక్కడ. రిసీవ్ చేసుకెళ్ళినప్పుడు ఇంకేం ఇబ్బంది పడతావు, వదిలేయచ్చు కదా. నేను ఆరాధిస్తూ చచ్చిపోతాను ఆడే ఇంకొన్ని రోజులు. నాపై ఆశలు పెట్టుకుని మీ టైం వేస్ట్ చేసుకోకండి. మిమ్మల్ని అర్థం చేసుకునే ఒక అందమైన, అంతకీ పడకపోతే నేను పిచ్చోడిని అయిపోతాను రా. నాకంటూ ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటది కదా. యా బ్రో, ఆడు అన్నిసార్లు అలా సిగ్గులేక నడుక్కోగలుగుతున్నాడు. అదే రావాడు. మళ్ళీ నేనేం నీ బోడీ అందాలు చూసి లవ్ చేయట్లేదు. బాబోయ్ ఇప్పుడు ప్రేమలు ఎలా కదలాలి? సాలేగాడు ఏంట్రా అమ్మాయిల్ని ఏదో అంటారు కదా, అమ్మాయిలు భంగం చేయడాన్ని మానభంగం చేస్తున్నాట్రా. ఎవరికి కావాలి మీ ఫ్రంట్ అండ్ బ్యాక్ షేపులు అందాలు? బెటర్ క్వాలిటీస్ అంటే ఫ్రంట్ అండ్ అవి కాదు. దాని బొగ్గలు ఎందుకు నొక్కేస్తున్నాడు? అయితే ఇలాగైనా గిల్లేద్దామని ఒకసారి ఆశ ఉండిపోయింది అడిగి. కాల్ పట్టుకుంటే ప్లీజ్ వద్దులు. కాలు పడిపోతుంది, వదిలేరా. అరే నువ్వు షార్ట్ ఫిల్మ్ అని చెప్పి ఏం చేస్తున్నారా? అదే మానభంగం. ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదురా. మనం కూడా షార్ట్ ఫిల్మ్. అదే నేను హీరోయిన్ సమంత పెడతాను. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే చాయ్ షాట్ మా సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ట్విస్టుల మీద ట్విస్టులు, మొత్తం ఫన్ అంతా సెకండ్ పార్ట్ లో ఉంటది. సో గైస్, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో ఈ ప్రోమో కోడ్ వాడి అకౌంట్ క్రియేట్ చేసుకున్నట్టయితే మీ ఫస్ట్ డిపాజిట్ మీద మీకు 100% బోనస్ ఇస్తామని వాళ్ళైతే చెప్తున్నారు.